సైజ్ అట్లా సార్ నేను ఏం మాట్లాడితే అంటే మాకంటే పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు కొత్త ప్రదేశాల్లో పోయినప్పుడు మేము కూడా భయపడతాం ఎక్కడ తప్పపోతే ఏమనుకుంటాం. కానీ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా మీరు ఇంతమంది రెగ్యులర్ ఒక దగ్గర కూర్చుంటారు కాబట్టి ఓపెన్ గా తప్పులైనా కూడా ఇంగ్లీష్ కానీ లేదా తెలుగులో కూడా స్పీచెస్ ఇచ్చేటట్టుగా మాట్లాడుతుంటేనే వర్డ్స్ అనేది ఎట్లా పలకాలి ఎట్లా చెప్పాలని ఫ్లూయెన్సీ కూడా వస్తూ ఉంటది. సో మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మీరు స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజే పుస్తకాలు బుక్స్ ఇస్తా ఉన్నాము, ఆల్రెడీ ఇచ్చినాము. ఈ రోజు కూడా కొన్ని కంప్యూటర్లు అదే విధంగా పుస్తకాలు మీకు మరి గవర్నమెంట్ ఇచ్చేదాన్ని ఒకసారి మనం చూస్తా ఉన్నాం. అందరూ బాగా చదువుకోవాలి. చదువుంటేనే మనకు సమాజంలో వాల్యూ ఉంటది, జ్ఞానం ఉంటేనే సంస్కారం కూడా మనం కొంచెం నేర్చుకుంటేనే జ్ఞానము సంస్కారం చదువు ఇవి ఉంటే ఎక్కడ వెళ్ళినా బతకగలుగుతాము. చదువు లేకుంటే మరి మన కుటుంబాలు ఎట్లయితే నిరక్షరాస్యులుగా ఇబ్బంది పడుతున్నారో మనం కూడా ఆ పరిస్థితి వస్తుంది. సో నేను వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమింగ్ ఇయర్ లో ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈ మోడల్ స్కూల్ ఆ రోజు గౌరవ్ నాయక్ గారు కేంద్ర మంత్రిగా, సోనియమ్మ యూపీఏ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క మోడల్ స్కూల్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే విధంగా వెంకటాపూర్ లో జవహర్ ఫోన్ యాక్చువల్ గా తెలంగాణ టీజీ టీజీ అనే గుండెలు కొనుక్కిండ్రు కానీ వాళ్ళు